నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణబాల. నటుడు మురళీధర్ గౌడ్ తన సినీ ప్రయాణపు ఆరంభాలను, అలాగే లెజెండరీ నటుడు, నాయకుడు ఎన్టీ రామారావుపై తనకున్న ప్రగాఢమైన గౌరవాన్ని, అనుబంధాన్ని ఇటీవల వెల్లడించారు. యాక్టర్ కావాలనే తన కోరికను ఆయన పిచ్చి అనకుండా వ్యామోహంగా అభివర్ణించారు. నటనపై సంపూర్ణ విశ్వాసం ఉందని, ఎప్పటికైనా రాణిస్తానని ఆయన గట్టిగా నమ్ముతారు. మురళీధర్ గౌడ్ తన తొలి రంగ ప్రవేశాన్ని 1968లో తాను గజ్వేల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు గుర్తు చేసుకున్నారు. కాగా కాలేజీ రోజుల్లో మురళీధర్ గౌడ్ ఆయన ఫ్రెండ్స్ సిద్దిపేటలో నందమూరి తారక రామారావు వీరాభిమానులు. అప్పట్లో ఓ మెడికల్ షాప్ యాజమాని పశుపతినాథ్ అక్కినేని నాగేశ్వరరావు సిద్దిపేటకు తీసుకొచ్చారు. దీంతో రామారావు ఫ్యాన్స్ అయిన మురళీధర్ గౌడ్ బృందం ఎన్టీఆర్ని కూడా తమ ఊరికి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. సిద్దిపేటలోని బాలాజీ టాకీస్ యజమాని కన్యాలాల్ బల్దువాను సంప్రదించారు. ఆయన హనుమాన్ వ్యాయామశాలకు గౌరవ ప్రెసిడెంట్ కూడా కావడంతో ఈ సంబంధాన్ని ఉపయోగించుకున్నారు. చివరికి కన్యాలాల్ బల్దువా సాయంతో ఎన్టీఆర్ గారిని సిద్దిపేటకు రప్పించగలిగారు. ఎన్టీఆర్ రాకను గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో మురళీధర్ గౌడ్ ఆయన మిత్రులు ఎన్టీఆర్కి కొన్ని ప్రత్యేకమైన కోరికలు తెలిపారు. దేశోద్ధారకులు సినిమాలోని ఓ పాటను గుర్తు చేస్తూ, అలాగే సాంప్రదాయబద్ధమైన లాల్చీ పంచే వేషాధారణలో రావాలని కోరారు. వారి కోరిక మేరకు ఎన్టీఆర్ అదే గెటప్లో వచ్చారు. సిద్దిపేటలో తనకు లభించిన అద్భుతమైన స్వాగతాన్ని చూసి ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయారని మురళీధర్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ఆయన కేవలం ఓ గొప్ప సినిమా నటుడు లేదా రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఓ గొప్ప వ్యక్తిగా కూడా ఆయన నా భూతో నా భవిష్యత్ అని మురళీధర్ గౌడ్ కొనియాడారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.